శ్రీమతి కల్వకుంట్ల కవితగారు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఆమె రూపం. మసకబారిన ఎడారి బతుకులకు భరోసానిచ్చిన బాధ్యత కలిగిన నాయకురాలు. నిరుద్యోగులు, విద్యార్థుల పాలిట బతుకునిచ్చే బతుకమ్మ మన కవితక్క. యావత్ తెలంగాణ గర్వించదగ్గ మన ఆడబిడ్డ. ప్రేమను పంచే కూతురిగా, ఆప్యాయతను పంచే తల్లిగా, శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా, అన్ని రంగాలను తనదైన శైలితో అల్లుకున్న రంగవల్లిక మన కవితక్క. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, అలుపెరుగని పోరాటయోధుడు కేసీఆర్ గారి గారాల పట్టి మన కవితక్క. శ్రీమతి కల్వకుంట్ల కవితగారు 1978 మార్చి 13న జన్మించారు. చిన్నప్పటి నుండే ప్రతిభగల విద్యార్థినిగా అందరి మన్ననలను అందుకునేవారు. తండ్రిగారు ఒక గొప్ప రాజకీయ నాయకుడైనప్పటికీ తన పట్టుదలతో, చదువుపై మక్కువతో, మంచి మార్కులతో హైస్కూల్, ఇంజనీర్ మరియు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. సామాజిక స్పృహ ఎంతగానో కలిగిన మన కవితక్క ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తన సమాజ సేవ మొదలుపెట్టారు. 2006లోనే నల్గొండలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి పేద పిల్లలకి ఉచిత విద్యనందించి స్థానిక ప్రజల కష్టాలెన్నింటినో తీర్చారు. తరతరాల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలెత్తిన రగల్ జెండా రెపరెపలు అమెరికాలో స్థిరపడాలనుకున్న కవితక్క ఆలోచనలు కొత్త తీరం వైపుకు తీసుకెళ్లాయి. ఏదో ఒక రూపంలో తను కూడా ఈ మహోద్యమంలో భాగస్వామిని కావాలని భావించారు. ప్రత్యేక తెలంగాణోద్యమంలో తెలంగాణ ఆడపడుచుల శక్తిని చాటాలని నిర్ణయించుకుని అనుకున్నదే తడవుగా 2006 కరీంనగర్ ఉప ఎన్నికల్లో తనదైన వాక్చాతుర్యంతో పల్లె పల్లెకు తిరిగి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేశారు. ఇదే సమయంలో తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నారు. తెలంగాణ అంటేనే కళలకు మారుపేరు. అలాంటి గడ్డపై ఆంధ్ర పాలకులు వేస్తోన్న ఉక్కు పాదాల కింద మన కళలు కనుమరుగైపోతున్నాయని భావించి 2008 జూన్ 6న తెలంగాణ జాగృతి స్థాపించారు. తెలంగాణ సంస్కృతి, ఆనవాళ్ల పరిరక్షణే ధ్యేయంగా కోటిలింగాల పరిరక్షణ కోసం ఉద్యమం ప్రారంభించారు. అందులో సఫలీకృతులయ్యారు. తద్వారా తెలంగాణ చరిత్ర మరియు గొప్పతనం దేశవ్యాప్తంగా తెలియజేసే ప్రయత్నం చేశారు. స్వాతంత్ర్య సమరం జరుగుతున్న సమయంలో శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు అవలంబించిన విధానాన్నే అనుసరించారు. ఆనాడు బాలగంగాధర్ తిలక్ సమస్త భారతీయులను ఒక్కచోట చేర్చి స్వరాజ్య సిద్ధి యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి ఏ విధంగానైతే గణపతి ఉత్సవాలను వాడవాడలా జరిపించారు, అదేవిధంగా తెలంగాణ ఆడపడుచుల ఒకే ఒక్క పండుగైన బతుకమ్మను అన్ని ఊర్లల్లో నిర్వహించి తెలంగాణ మరియు మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పారు. తెలంగాణ ఆడపడుచులందరిలో తెలంగాణోద్యమం పట్ల ఉత్తేజాన్ని నింపారు. కనుమరుగవుతోన్న మన కళలకు జీవం పోశారు. తల్లిగా, చెల్లిగా, కోడలిగా, బిడ్డగా, ఒక అర్ధాంగిగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన వీర నారి మన కవితక్క. తండ్రి పిలుపు మేరకు కార్యకర్తలతో కలిసి రోడ్లపై నడిచింది. రైలు పట్టాలపై నిరసనలు తెలిపింది. గళమెత్తి దిక్కులు పిక్కటిల్లేలా తెలంగాణ నినాదం చేసింది. తండ్రి ఆమరణ నిరాహార దీక్షలో ఆరోగ్యం క్షీణించినప్పుడు క్రింది స్థాయి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి తన బాధను గుండెల్లో దాచుకుంది. ఇంతటి మానసిక దృఢత్వం కలిగిన మన కవితక్క ఆంధ్ర వలస పాలకులు, తెలంగాణలోని వారి తొత్తులు ఎన్ని విమర్శలు చేసినా తనకున్న భాషా పరిజ్ఞానంతో చట్టసభలో తాను చేసే ప్రసంగాలతో విమర్శకులతో సైతం షహబాష్ అనిపించుకుంది. తెలంగాణ ఉద్యమం మలిదశకు చేరుకున్న సమయంలో 2011లో జరిగిన సకల జనుల సమ్మె ప్రభుత్వోద్యోగుల్లో చైతన్యం నింపి తెలంగాణ ఉద్యమం శిఖరాగ్రానికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 42 రోజులు జరిగిన ఉద్యమంలో ఆంధ్ర పాలకుల కనుసన్నల్లో ఉన్న అధికారులు మన తెలంగాణ ఉద్యోగులకు
జీతాలు సైతం చెల్లించని సమయంలో కేవలం నెల జీతంతో బతికే ఉద్యోగుల కోసం విరాళాలు సేకరించారు. ఈ విధంగా ఒక తోబుట్టువు చూపించే ప్రేమను పంచగలదు కాబట్టే మనందరికీ కవిత అక్కయ్యింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవార్థం అసెంబ్లీ ప్రాంగణంలో విగ్రహం ఏర్పాటుకు కవితక్క చేసిన కృషి మరువలేనిది. 6 దశాబ్దాల నిరీక్షణ అనంతరం ఎన్నో త్యాగాల ద్వారా సిద్ధించిన మన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం కోసం ఈరోజు కూడా మన కవితక్క చేస్తోన్న కృషి ఎంతని వివరించగలం. 400 కుటుంబాలకు ఇప్పటికీ నెల జాగృతి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు అంటే తన ఉదార స్వభావాన్ని ఇట్టే అర్థం చేసుకోగలం. ఆ త్యాగ నిరతిని ఏమని వర్ణించగలం? నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు, జాబ్ ప్లేస్మెంట్లు, కానిస్టేబుల్ వృత్తికి అర్హులైన యువతీ యువకులకు ఉచిత శిక్షణ, యువతీ యువకులు తమ స్వశక్తితో నిలబడేందుకు ఉపయోగపడే ఉచిత పాలిటెక్నిక్ కోర్సులు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీర్చడానికి బోర్లను వేయించడం, పాలమూరు వలస కూలీల విడుదలకు కృషి, గల్ఫ్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులకు ఇప్పటికీ ఆర్థిక సహాయం అందించడం. ఇంతటి గొప్ప కూతుర్ని కన్న శ్రీ కేసీఆర్, శ్రీమతి శోభగారి జన్మ సార్థకం. ఇంతటి గొప్ప నాయకురాలు మనందరి మధ్య ఉండడం జన్మ జన్మల అదృష్టం. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల్ని జాగృతుల్ని చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్రను పోషించారు. ఇప్పుడు సమస్త తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలనందిస్తూ తెలంగాణ కళలకి పునరుజ్జీవనాన్నందిస్తోన్న మన తెలంగాణ జాగృతి కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా యావత్ భారతదేశమంతటా విస్తరించాలని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించి భావితరాలకు ఎంతో అమూల్యమైన మార్గదర్శకాలను అందించాలని మనసారా కోరుకుంటోంది. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అందుకు మా తోడ్పాటునందించడానికి సదా ముందుంటామని కూడా మాటిస్తున్నాం.